నమస్తే, వెల్కమ్ టు టీ10. డ్రై పోర్టు పేరుతో ప్రజలను నమ్మించి భూములు కొనుగోలు చేసిన అదానీ టీం 2 ఏళ్ల తర్వాత బాంబు పేల్చింది. డ్రై పోర్టు కాదు, కాలుష్యకారక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటూ అడుగులు వేస్తోంది. మాయమాటలు చెప్పి మా భూములు తీసుకున్న అబద్ధాల అంబానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దు, మా భూముల్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమను పెట్టొద్దు అంటూ రామన్నపేట మండల వాసులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బీడు భూములకు సాగునీరివ్వటానికి ఏర్పాట్లు చేయని ప్రభుత్వం ఫ్యాక్టరీ కోసం మాత్రం చెరువులు, కాలువల ద్వారా నీరందించేందుకు అనుమతులిస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫ్యాక్టరీ వద్దు అని రైతులు పోరుబాట పట్టారు. వారికి సిపిఐఎం అండగా నిలిచింది. ప్రతిపాదిత స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించాలని డిమాండ్ చేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో 2 ఏళ్ల కింద అదానీ గ్రూప్ వారు డ్రై పోర్ట్ కంపెనీ పేరుతో 2600కు పైగా ఎకరాల భూమి కావాలని ప్రజలను నమ్మబలికారు. ప్రజలకు పంట పొలాలకు ఎలాంటి నష్టము, కాలుష్యము, ప్రమాదం లేని డ్రై పోర్ట్ కంపెనీ వస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మబలికారు. అలా కొమ్మాయిగూడెం, రామన్నపేట, సిరిపురం గ్రామ రైతులు సుమారు 360 ఎకరాలు అమ్మారు. కానీ ఇక్కడేమీ కంపెనీ పెట్టలేదు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు డ్రై పోర్టు కంపెనీ కాదు, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటూ ముందుకొచ్చారు. తమను మోసం చేసి భూములను కొనడమే కాకుండా కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణం తలపెట్టిన భూముల్లో నిత్యము ప్రజలు, గొర్రెలు, మేకలు, పశువులు, రైతులు, గీత వృత్తిదారులు, వివిధ రకాల వృత్తులు చేసుకునేవారు అక్కడ ఉంటారు. కొమ్మాయిగూడెం, రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, బోగారం, నీర్నంల, నిదానపల్లి, తుమ్మలగూడెం, జనంపల్లి, ఇస్కిల్లా, పెదకాపర్తి గ్రామాలు ఆ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉన్నందున దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడతారు. మండలంలో ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, కాళేశ్వరం, మూసీ కాల్వలున్న సుమారు 10 గ్రామాలకు సాగునీరు అందక నేటికి బీడు భూములుగానే ఉన్నాయి. సాగునీరు లేక రైతులు అల్లాడుతుంటే అధికారులు ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అవసరాల కోసం 12 గ్రామాల చెరువులు, మూసీ ద్వారా నీళ్లు అందించడానికి ఆగా మేఘాలపై అనుమతులు ఇస్తున్నారు. దీనిపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇక్కడ అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పడితే చుట్టుపక్కల ఉన్న 30,000 పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదే విధంగా గీత కార్మికులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు నష్టపోతారు. సారవంతమైన భూములు సారం కోల్పోయి పంట పండక, దిగుబడులు రాక రైతులు, వివిధ వృత్తిదారులు సైతం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సిమెంట్ కంపెనీ నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలతో శ్వాసకోశ, ఊపిరితిత్తులు, చర్మ రోగాలు, గర్భస్రావం, పిల్లల ఎదుగుదల లోపం, అంగవైకల్యం, కంటి చూపు మందగించడం వంటి వ్యాధులు ప్రబలైనటువంటి అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్ 23న ప్రజాభిప్రాయ సేకరణ ముందే సిపిఐఎం సిమెంట్ కంపెనీ నిర్మాణం తలపెట్టిన స్థలం వద్ద ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పోరుబాటలో ముందు భాగాన నిలిచి అఖిల పక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, పర్యావరణ పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసి మండల వ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు, నిరసనలు తెలిపింది. అక్టోబర్ 15న పర్యావరణ సైంటిస్టులను, మేధావులను పిలిపించి మెగా సదస్సు నిర్వహించింది. అంతేకాకుండా అక్టోబర్ 23న ప్రజాభిప్రాయ సేకరణకు సుమారు 10,000 మందిని సమీకరించి ముక్త కంఠంతో వ్యతిరేకించింది. ఆ తర్వాత ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎలాంటి నిర్ణయము ప్రకటించలేదు. వెంటనే అంబుజా సిమెంట్ కంపెనీని రద్దు చేస్తున్నామని ప్రకటించి ప్రజలకు ఉపయోగపడే డ్రై పోర్ట్ కంపెనీ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డిమాండ్ చేస్తూ సిపిఐఎం యాదాద్రి భువనగిరి 3వ జిల్లా మహాసభలో తీర్మానం చేశారు. ఆ తర్వాత అంబుజా ప్రతిపాదిత స్థలాన్ని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వందలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లి పరిశీలించారు. విధ్వంసకర సిమెంట్ ఫ్యాక్టరీని జనావాసాల మధ్య పెట్టొద్దని, వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.